డబ్బు ఇస్తే కడతారు, అంతే కదా. దాంట్లో పెద్ద ఆలోచన ఏముంటుంది? డబ్బు ఇస్తే కడతారు, ఆ కెనాల్స్ కంప్లీట్ చేస్తారు, ఆ పోలవరం డ్యామ్ ఆ సైట్ పోకపోతే ఇంకో చోట చిన్న డ్యామ్ పైన కట్టొచ్చు. ఇది సింపుల్ ఇంజనీరింగ్. అది పాత గవర్నమెంట్ చేయలేదు అంటే వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఇష్టాలు, అయిష్టాలు, కారణాలు ఉన్నాయి. అమరావతి కూడా ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ ఆయన చేయగలిగిన వెంటనే ఏంటంటే మీరు అన్నమాట, ఎక్కడెక్కడైతే ఈ దొంగ అపాయింట్మెంట్స్ చేశారో అన్నిటి మీద ఎంక్వైరీ చేయొచ్చు. మంచి ఎగ్జాంపుల్ పెట్టి ఆయన కూడా చేయకూడదు. అడ్వైజర్స్ అనే వాళ్ళని అపాయింట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి నెలకి 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆఫీసు, ప్యూన్లు, కారు, జీతం పని ఉండదు. అది ఆప్ చేస్తే పెద్ద స్టెప్ అనుకుంటున్నా. అది ఆప్ చేసి ఇలాంటి ఎవరైనా తప్పుడు పనులు చేసి డబ్బులు తీసుకొని చేయలేదంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి డబ్బు తిరిగి ఇవ్వనాలి. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే పాజిటివే కాదు, ఆయన అపాయింట్ చేయకూడదు అడ్వైజర్స్. అది నేను ఎదురు చూస్తున్నాను. 2014 నుంచి 19 నుంచి అడ్వైజర్ అపాయింట్ చేశారు. ఇప్పుడు మీరు అన్నమాట 2019 నుంచి 2024 వరకు 100 మందిని అపాయింట్ చేశారు. అది ఒక చేయదు. ఇంకోటి కూడా మీరు చెప్పారు, అమరావతిలో చాలా. ఇంకోటి పోలవరం కూడా ఉన్న విషయం చెప్తున్నా. పోలవరం ఇంజనీరింగే కాదు, అది పీపుల్ ప్రాబ్లం కూడా. 1,00,000 ఫ్యామిలీస్ని డిస్ప్లేస్ చేశారు. ఈవేళ వరకు 2007 నుంచి 8 నుంచి ఇవ్వాల్సిన రిలీఫ్ ఇవ్వలేదు. మరి వారు ఈసారైనా కనపడతారు అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు పోలవరం వచ్చారు, తిరిగారు, భద్రాచలం అని చెప్పారు. సో నేను ఆశించేది ఏంటంటే హ్యూమన్ యాంగిల్ ఆలోచిస్తాను. మీకు చిన్న విషయం చూస్తున్నా, అయోధ్య సీటు రామ్ మందిర్ ఉన్న చోట బీజేపీ ఎందుకు ఓడిపోయింది? 50,000 మందిని బయటికి తరిమేసి వాళ్ళకి సరిగ్గా రిలీఫ్ ఇవ్వలేదు. వాళ్ళు రామ్ మందిర్ వద్దని కాదు, వాళ్ళకి చేయలేదు. సో ఈ రెజీమ్లో హ్యూమన్ యాంగిల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ గవర్నమెంట్. అది నేను ఆశిస్తున్నాను. అది చేస్తారు అనుకుంటుంది. ఎందుకంటే రాజకీయంగా ఆఖరిగా మిగిలేది ప్రజల పర్సెప్షన్. ఎలా చేశారు, ఏంటి, దృష్టిలో ఉన్నావా అది. సో తప్పకుండా మీరు అన్నట్టుగా 6 రోజులు 7 రోజులు అయింది కాబట్టి రాబోయే రోజుల్లో అడ్మినిస్ట్రేషన్లో కొత్త అనేది మనకు కనపడాలి. కొత్త క్యాబినెట్లో కొత్త వాళ్ళని తీసుకొచ్చారు, సగం మంది పాత వాళ్ళని బయట పంపించేశారు. అది పాజిటివ్ స్టెప్, చాలా పాజిటివ్ స్టెప్. ఎందుకంటే పాత వాళ్ళు వచ్చి పాత కథ అంతా మళ్ళీ బిగిన్ చేస్తారు, తీసేశారు. కొత్త కూడా ఏం చేస్తారు ఎదురు చూస్తున్నా. ఎన్నో చేయొచ్చు, ఎంతో అవకాశాలు ఉన్నాయి, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఇదో ఫస్ట్ స్టెప్ వేసాను. నేను చెప్పింది కూడా చాలా సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే మనకు కనపడేదాకా నాది ఎలక్షన్లో విజయం, ఎలక్షన్లో ఓడిపోవటం అంటే మన మీద పర్సెప్షన్ ఏంటి, పర్సెప్షన్ ఏమనుకుంటున్నారు ఆఖరి. సో చాలా ఇంటెలిజెంట్, ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ ముఖ్యమంత్రి గారు కనుక ఇవన్నీ చదువుకుంటారు, ఇవన్నీ ఆలోచిస్తారు అని నేను భావిస్తాను. టీడీపీ నుంచి సాహిబ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఒకటి, మొన్న పోలవరం వెళ్ళారు, ఇప్పుడు ఈరోజు అమరావతి వెళ్ళిపోతున్నారు. వెళ్ళి అక్కడ ఎలా ఉంది పరిస్థితి? సో పునాది నుంచి తొలి రాజధానిగా అనేది ఇండియా వైజ్గా